హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు లోన్ యాప్స్ గురించి చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది మన తెలంగాణ ఏపీలో. చాలామంది స్టూడెంట్స్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకొని మళ్ళీ రీపేమెంట్ చేసేటప్పుడు చాలా మనీ ఎక్స్ట్రా పే చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ వడ్డీ వేస్తున్నారు. కొంతమంది అయితే మనీ కూడా పే చేస్తలేరు. దీని గురించి చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. యాప్స్ బ్యాన్ చేస్తారంటున్నారు. ఒకవేళ మీకు ఇన్స్టాంట్ లోన్ యాప్స్ రీపేమెంట్ చేయాలా వద్దా, ఈరోజు వీడియోలో నేను చెప్తాను. అలా చాలా స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ అయితే ఈ లోన్ యాప్స్ మీద రైడ్ చేసి చాలా మందిని దొరకపడుతుంది. లోన్ పే చేయాలా వద్దా ఈరోజు వీడియోలో చెప్తాను. ఈ యాప్స్ కూడా బ్యాన్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు 17 యాప్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అయితే 17 యాప్స్ అయితే బ్యాన్ లిస్ట్లో పెట్టింది. ఒక్కసారి అప్డేట్ వచ్చినాక మనకు సుప్రీంకోర్టు నుంచి మనకు ఈ యాప్స్ అనేది పర్మనెంట్గా బ్యాన్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని యాప్స్ అయితే ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేశారు. ఒక 2-3-1 వీక్లో అయితే అఫీషియల్ అప్డేట్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియో రేపు రాబోతుంది. 17 యాప్స్ ఏవేవో నేను లిస్ట్ అనేది రేపు చెప్తాను. అందుకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే లోన్ యాప్స్ గురించి ఏ అప్డేట్ వచ్చినా అఫీషియల్గా మీరు ఫస్ట్గా తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఫుల్ కాల్స్ వస్తే లోన్ అప్లికేషన్ పే చేయని నేను ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ మీరు చేస్తే మీకు కన్ఫామ్గా ఏ లోన్ యాప్ నుంచి మనీ కూడా రాదు. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. చాలా స్టూడెంట్స్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది కడుతున్నారు, కొంతమంది కడతలేరు. ఆల్రెడీ దీని గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ లోన్ కట్టకపోతే బెదిరిస్తున్నారని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మనకు తెలంగాణ గవర్నమెంట్ అన్ని లోన్ యాప్స్ గురించి రైడ్ చేస్తున్నారు. అందరికి దొరకపడుతున్నారు. ఇల్లీగల్ యాప్స్ మొత్తం బ్యాన్ అవుతాయి ఒక 1 వీక్ 2 వీక్లో. చాలామంది ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు మేము లోన్ పే చేయాలా వద్దా, ఇదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది. మీరు లోన్ పే చేయాలా వద్దా అని ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ పోలీసులు చెప్పారు, మీరు లోన్ అయితే పే చేయొద్దు. ఒకవేళ మీకు కాల్స్ వస్తే ఏమైనా ఇష్యూ అయితే మాకైతే ఫోన్ చేయండి. ఆల్రెడీ సైబర్ నంబర్ కూడా ఇస్తున్నారు. కింద లింక్ నేను ఇచ్చాను. ఆ నంబర్తో మీరు కాల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీకు తెలంగాణ గవర్నమెంట్ అయితే మీకైతే తోడుగా ఉంటుంది. మీరు నంబర్కి కాల్ చేయండి. కింద నేను తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పోలీస్ గవర్నమెంట్స్ అయితే నంబర్స్ విడుదల చేశారు. ఈ లోన్ రీపేమెంట్స్ గురించి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వీళ్ళ కాంటాక్ట్ అయితే మీకు సొల్యూషన్ అనేది ఫస్ట్ దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే కట్టకండి ఈ యాప్స్ అయితే. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి. ఒకసారి అఫీషియల్గా బ్యాన్ అయినాక ఇటువంటి యాప్స్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో ఏ యాప్స్ బ్యాన్ అవుతున్నాయి, 17 యాప్స్ అయితే బ్యాక్ లిస్ట్లో ఉన్నాయి. ఈ ఒక్కసారి అప్డేట్ వచ్చాక తెలంగాణ గవర్నమెంట్ అనేది టోటల్గా బ్యాన్ అవుతాయి. నెక్స్ట్ వీడియో దాని గురించి చెప్తాను. ఒకవేళ ఫుల్ కాల్స్ వస్తే లోన్ యాప్స్ నుంచి నేను ఎలా డిసేబుల్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో చెప్తాను. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. లోన్ యాప్స్ గురించి అయితే అఫీషియల్ అప్డేట్ అనేది తొందరలో రాబోతుంది. ఎవరు పే చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.